ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం తీసివేయడం కోసం మాంత్రికుడిని పిలిచారు. మాంత్రికుడు ఏం చేశాడంటే అందమైన వీళ్ళ అమ్మని చూశాడు. వీళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మను కోరుకొని వాడు డబ్బులు అడగలా, వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళమ్మ ఒప్పుకోకపోయేసరికి బలమైన దెయ్యాలు పెట్టాడు ఈ అమ్మాయిలో. ఈ అమ్మాయి పడే బాధను బట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ వాడి దగ్గరికి రావాలిగా. వాడు బయటోడు కాదు, మా బంధువుడే, అతని దగ్గరికి రావాలి. అందుకని బలమైన పెట్టాడు. ఎలా పెట్టాడు తెలుసా? ఈ చేతులు ఇటు, ఇగో ఈ మణికట్టుల్లో ప్రతి అవయవములో వాడు ముళ్ళులు గుచ్చాడు. ఒక బొమ్మను చేసి ముళ్ళులు గుచ్చి దాన్ని దారం చుట్టి ముగ్గులో పెట్టి మంత్రించి దాన్ని నీటిలో కలిపేసాడు. మరి ఏ మాంత్రికుడు దాన్ని తిరగేయకుండా, ఏ మాంత్రికుడు వల్ల కాదు. ఇక ఈ అమ్మాయికి దయ్యం బట్టి ఎగురుతూ ఉంటే జుట్టు పట్టుకొని పీకితే ఈ అమ్మాయి జుట్టు చాలా పోయిందంట, గుప్పులు వచ్చేదంట. పేడ నీళ్ళు కూడా తాగిచ్చారంట. చూసారా? ఇన్ని చేసిన దయ్యం పోయింది అనుకుంటున్నారా? దయ్యం పోదు. దయ్యానికి శరీరం లేదు, మీరు కొడితే దానికి దెబ్బ తగలటానికి. అర్థమైందా? శరీరం ఇక్కడ పడుతుంటాయి దెబ్బలు. కాబట్టి ఈ అమ్మాయిని ఏం చేశారు? ఆ తల్లి పెద్దమ్మ ఇద్దరు కలిసి ఫుల్లుగా తాగి ఆటోలు వేసుకొని తెచ్చారు ఇక్కడికి. ఎట్లొచ్చారు వాళ్ళు? తాగి వచ్చారు ఇద్దరు ఆడోళ్ళు. పాస్టర్ దగ్గరికి వస్తున్నాం, తాగి రాకూడదనే కనీస జ్ఞానం కూడా ఉండదు. తాగి వచ్చి అయ్యగారు అంటుంది, వచ్చి అయ్యగారు మా అమ్మాయిని మీరే బాగు చేయలే అయ్యగారు. ఆ వాసన తట్టుకోలేక చచ్చిపోయాం. ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయి దెయ్యముతో నింపబడి తనకి ఎలాగ చేతబడి చేశాడో మాంత్రికుడు మొత్తం పేపర్ మీద బొమ్మ గీసి చూపించి, వాడు ముళ్ళు గుచ్చిన చోట వల్ల తనకు ఎలాగ బాధగా ఉందో అదంతా చూపించిన వీడియో తీసాం. వీడియో ఉంది. అది ప్రతి మాంత్రిక కట్టుని ఇప్పుడు వేస్తున్నాములో కాల్చేస్తున్నాం. ఎంత ధైర్యంగా నీకు! దురాత్మల నుంచి విడుదల పొందడానికి ఎన్నో గంటలు పట్టింది ఈ అమ్మాయికి. మీకు ఒకటే చెప్తున్నాను, ఆ తల్లి మాంత్రికుల యొద్దకు తీసుకుపోయింది, ఆసుపత్రికి తీసుకుపోయింది, ఊళ్ళో ఉన్న మనుషులతో కొట్టించింది, తను కొట్టింది, కానీ దయ్యం మాత్రం పోలేదు. తాగున్నప్పటికీ కూడా జ్ఞానమైన పని చేసింది. చప్పటి మూరుద్దాం. హల్లెలూయా. వాళ్ళమ్మ త్రాగుబోతు. ఒక రకం చెప్పాలంటే రోజు తాగుతుంది ఆవిడ, రోజు తాగుతుంది. తాగుబోతు అయినప్పటికీ కూడా బిడ్డల్ని ఏం చేసిందంటే ప్రభు చేతికి అప్పగించి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలో అన్ని చేయించిన దయ్యం పోలే. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు తీసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.